సర్కార్ తప్పదంటోంది. విపక్షం అడ్డుకుంటామని హెచ్చరిస్తోంది. ఇప్పటికిప్పుడు కూల్చాల్సిన అవసరం లేదని ఆర్కిటెక్చర్ సంస్థ స్పష్టం చేస్తోంది. ఇన్ని డిఫరెంట్ వెర్షన్స్ మధ్య ఉస్మానియా హాస్పిటల్ హెరిటేజ్ భవనం కూల్చివేత నిర్ణయం ముందు ముందు మరింత వేడెక్కేలా కనిపిస్తోంది. ఉస్మానియా హాస్పిటల్ హెరిటేజ్ భవనం కూల్చివేత విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. కూల్చేయాలని చూస్తే అడ్డుకుని తీర్తామని విపక్షాలు, ప్రజా సంఘాలు వార్నింగ్ ఇస్తున్నా ప్రజల సంక్షేమం కోసం పాత భవనాన్ని కూల్చేయక తప్పదని సర్కార్ స్పష్టం చేస్తోంది. ఎన్ని రిపేర్లు చేసినా ఫలితం ఉండదని నిపుణులు కూడా చెప్పడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు క్లారిటీ ఇచ్చింది. అది ఎప్పుడు పడిపోతుందో తెలియని పరిస్థితిలో భయాందోళనలో అక్కడ పేషెంట్స్ కానీ డాక్టర్స్ కానీ గడుపుతా ఉన్నారు. ఈ మధ్యనే ముఖ్యమంత్రి గారు హాస్పిటల్ సందర్శించి ఈ ఓల్డ్ బిల్డింగ్లో ఉన్న పేషెంట్స్ అందరూ కూడా షిఫ్ట్ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏ పేషెంట్స్ కూడా ఇబ్బంది జరగకుండా అన్ని రకాల చర్యలు చెప్పడం జరుగుతూ ఉంది. హాస్పిటల్ కూల్చివేతపై విపక్షాల విమర్శలకు అధికార పార్టీ నేతలు కౌంటర్ ఇచ్చారు. ప్రజల సంక్షేమం కోసం తీసుకున్న నిర్ణయాన్ని విమర్శించడం సరికాదంటూ ఎదురుదాడికి దిగారు. ఉనికి కోసమే విపక్షాలు ఆరాటపడుతున్నాయని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చేటువంటి దిశగా ఈ ప్రజాప్రభుత్వానికి మద్దతు ఇస్తేనే అది రాజకీయ విజ్ఞత తప్ప ఎక్కడిలాగా మేము అవే రాజకీయాలు చేస్తాము, ప్రతిపక్షం అంటే అడ్డగోలుగా వ్యతిరేకించడమే ధర్మం అనుకునేటువంటి వారి యొక్క విజ్ఞతను ప్రజలు కాలరాస్తారు తప్ప అభినందించకుండా ప్రతిపక్షాలు తమ ఉనికిని కాపాడుకోవడంలో భాగంగా ఈ ప్రభుత్వం ఇటువంటి పూర్తిగా సమస్యలను నిరోధించే విధంగా గనక చర్యలు చేపడితే ఆదరణ కరువైతదనే ఒక కుటిల ఆలోచనతో వారు మాట్లాడుతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ప్రభుత్వ నిర్ణయాన్ని కాంగ్రెస్ నేతలు మళ్లీ తప్పుపట్టారు. వారసత్వ భవనాలు కూల్చేయకుండా రేపటి తరాలకు అందించాలన్నారు. ఉస్మానియా హాస్పిటల్ కూల్చివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. హెరిటేజ్ బిల్డింగ్ ను ఎప్పుడు కూలగొట్టొద్దు. ఆనాడు ఉన్నటువంటి ముస్లిం నాయకులు ఏ విధంగా ఈ చార్మినార్ కట్టించిండ్రు, ఏ విధంగా ఆర్ట్స్ కాలేజ్ కట్టించిండ్రు అనేది వచ్చే తరం వారికి తెలవాలి. పాతకైతే కూలగొడతారండి. మహమూద్ అలీ గారి ఆలోచనలు గాని ముఖ్యమంత్రి ఆలోచనలో మార్పు రావాలి అని అమ్మవారిని కోరిన అధికార ప్రతిపక్షాల కామెంట్లు, కౌంటర్లు ఇలా ఉంటే మరోవైపు ఆర్కిటెక్చర్ నిపుణులు మాత్రం ఇప్పటికిప్పుడు ఉస్మానియా హాస్పిటల్ హెరిటేజ్ బిల్డింగ్ వచ్చిన ముప్పేమీ లేదన్నారు. హాస్పిటల్ ఓల్డ్ స్టూడెంట్స్ తో కలిసి హెరిటేజ్ బిల్డింగ్ ను విజిట్ చేసిన నిపుణులు కొన్ని రిపేర్లు చేస్తే సరిపోతుందని తేల్చారు. 2 రోజుల్లో హాస్పిటల్ హెరిటేజ్ బిల్డింగ్ పై పూర్తి రిపోర్ట్ ఇస్తామన్నారు.